ఉన్నాయి రెండు క్లీన్ చేయించండి ఇవాళ రేపు అయిన తర్వాతే స్టాఫ్ రిలీజ్ చేయండి. నాకు సెక్రటరీ గారు గాబువానిపాలెం పిన్నింటిపాలెం ఇవాళ రేపు క్లీన్ చేయించండి. ట్రాక్టర్ పెట్టండి, చెత్త ఎక్కడ ఏమి ఉండకూడదు. అమ్మా ఈవిడ సంతోష్ కుమార్ ఈవిడ పేరు, ఈవిడ ఉంటుంది మీతో పాటు ఫోటోలో నా ఫోటోలు పంపించండి. కాలువ తవ్వారు, ఎన్ఆర్జీఎస్ వర్కర్సే తవ్వారు, కానీ ఈ ఎంట్రన్స్ దగ్గర పైపులు వేయకుండా మట్టి వేస్తారు. నీకు నీరెలా? ఎవరైతే ఆ మట్టి వేసి లోపలికి వేపెట్టుకున్నారో హ్యాచరీస్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి పైప్ వేయాలి. తవ్వి పైప్ వేస్తే పైప్లోంచి నీళ్ళు. అర్థమైందా మీకు? మీకున్నది ఒక సచివాలయమే కదా, మీరు రాకుండా ఎలాగా? ట్యాంక్ క్లీనింగ్ రోజు ఈ రోజు నుంచి చెప్పిన మీ అందరికి మహిళా ఎమ్మెల్యేగా నాకు మీకు ఓటు వేస్తున్నామంటే మేము వచ్చి మీ సమస్యలు చెప్పుకోవడానికి అవుతుందమ్మా. మొగాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పారు. ఎందుకు రాలేదు నా దగ్గరికి? ఎంత సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇక్కడేనా మా ఇల్లు? అమ్మా సెక్రటరీ గారు, మీరు ట్యాంక్ క్లీన్ చేయించాలి. రెండే రోజులు మీకు టైం ఇస్తున్నాను. ఈ ఊళ్ళో చెత్త అంతా కోనేటితో సర్పంచులు డబ్బులు ఇవ్వకపోవడం అవ్వదు, ఎందుకంటే అది ప్రజల సమస్య. అర్థమైందా? ఇవాళ ఎండ వచ్చింది, 15 రోజుల నుంచి వర్షాలు. ఏమైనా డయేరియా వస్తే ఏం చేస్తారు? చాలా మందికి ఊరంతా 2 రోజులు పడితే 2 రోజులు, 3 రోజులు పడితే 3 రోజులు, ఊరంతా ఎక్కడ ఒక పేపర్ ఉండడానికి వీల్లేదు. ఇది కూడా కోనేరు కూడా క్లీన్ చేయించండి. అర్థమైందా? హలో రాము గారు, సార్ ఈ హ్యామ్లెట్ కి వచ్చానండి వాళ్ళ గాబువానిపాలెం. నేను ఇంత ఇమీడియట్ గా రేపటి నుంచి ఇక్కడ మనుషులను పెట్టించమని సెక్రటరీ గారికి చెప్పాను. 2 రోజులు పడితే 2 రోజులు, 3 రోజులు పడితే 3 రోజులు. అంతే ఇక్కడ కోనేరు ఒకటి క్లీన్ చేయించాలి సార్. ఇంకొక చెప్పింది ఏంటంటే కోనేరులోకి చెత్త వాటర్ పెట్టారు, వాడుకున్న వాటరు, దాన్ని మళ్ళీ గడ్డలోకి పంపించాలి, కోనేరులోకి రాకూడదు. కోనేరులోకి ఓన్లీ మంచినీళ్ళే రావాలి. ఏదండి కాలువ కాకపోతే కమ్యూనిటీ సోక్ పెట్టి తవ్వించుకోండి. ఏపీ వాళ్ళతో మాట్లాడి బోల్ డబ్బులు ఉన్నాయి అందులో. చెత్తనీరు ఇటు పెట్టేస్తే ఎలాగా? ఫస్ట్ చెత్తనీరు ఆపించేస్తున్నాను నేను. అమ్మ మీరు అడ్డేసేయండి చెత్తనీరుకి. తర్వాత మీరు ఏం చేస్తారో ఒకసారి వచ్చి నాకు చెప్పండి సర్పంచ్ గారు. ఎంత ఖర్చుతో కూడింది అవన్నీ లైన్ ఎస్టిమేట్స్ చేయించండి. ప్రస్తుతానికి కమ్యూనిటీ సోక్ పెట్టైనా తవ్విస్తే అందులోకి చెత్తనీరు వెళ్ళిపోతుంది. అర్థమైందా మీకు? ఓకే అండి, చెత్తనీరు వెంటనే బ్లాక్ చేయించండి అమ్మ. బ్లాక్ చేయించి అడ్డు పెట్టించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం శానిటేషన్కి వీళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి. ఓకే అమ్మా, మీరు గ్రామాలు నీట్గా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ గారు ఆశయం. అర్థమైందా? మంచినీళ్ళు ఇవ్వాలి, అలాగే గ్రామాలు నీట్గా ఉండాలి. తర్వాత మీ అందరికీ కూడా బాత్రూమ్లు ఉండాలి. ఓపెన్ డెఫికేషన్ చేయకూడదు. ఈ 3 కూడా ప్రతి ఊర్లో సాధించాలన్నది ఈ ప్రభుత్వం తాలూకు లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అర్థమవుతున్నారు మీ అందరికీనా? కాబట్టి దాని ప్రకారమే నిధులు తెప్పిస్తున్నాం. ఎక్కడ ఏ పనులు అవ్వమైనా నాకు చెప్పండి. ఈ కోనేరుని కూడా మనం ఏం చేద్దామంటే మంచినీళ్ళు వచ్చిన తర్వాత దీన్ని గట్టది నీట్గా చేసుకొని గట్టు మీద మొక్కలన్నీ వేసుకుందాం. మీకు పని టైం ఉన్నప్పుడల్లా ఈ చెత్త అంతా తీసేయండి.
కాదు, ప్రతి దానికి కూడా మనం ఒక పద్ధతి పాటించాలి. నేను కూడా మేము వెళ్ళలేదనుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు అర్థమైందా?